రణవీర్ అమర్ దగ్గరికి వచ్చి, అమర్ గారు, నాతో పాటు అంజలిని కూడా మేము కోల్కతా తీసుకువెళ్ళాలా? ప్లీజ్ అండి పంపించనని చెప్పకండి అని అంజలిని నాతో పాటు పంపించండి అని రణవీర్ రిక్వెస్టింగ్గా చాలా బ్రతిలాడుతూ నటిస్తూ ఉంటాడు. దాంతో బాగి, అమర్, సదాశివం అందరూ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. మేమెవరము తోడు లేకుండా అంజలి మీతో పాటు వస్తుందని మీరెలా అనుకుంటున్నారు? పంపించమని ఎలా అడగగలుగుతున్నారు? రాదండి అని బాగి చెప్పేస్తుంది. ఏంటి మిస్సమ్మ, రణ్వీర్తో పాటే నేను కూడా వెళ్తున్నాను కదా, 2 డేస్లో నేను కూడా తిరిగి వస్తాను, అంజలిని నాతో పాటే జాగ్రత్తగా తీసుకువస్తాను కదా అని నువ్వేంటి ఎవరూ తోడు లేరని అంటున్నావు? నేనున్నాను కదా అని మనోహరి అంటుంది. చూడండి మిస్సమ్మ గారు, ఈ 2 రోజులు నేను అంజలిని చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాను. అంజలి కేరింగ్ అంతా కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను. 2 డేస్ అయిపోయిన తర్వాత మనోహర్ గారి పని పూర్తయిపోతుంది కదా, అప్పుడు అంజలిని నేను పంపించేస్తానండి, నేను హామీ ఇస్తున్నాను అని రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అమర్ గారు మీరు చెప్పండి అని రణవీర్ అంటాడు. ఏమండి, ఇప్పుడు పిల్లలకి పైగా స్కూల్ కూడా ఉంది. అంజలిని ఎప్పుడు మనం పంపించలేదు కదండి, మీరు ఒప్పుకోవద్దండి, వద్దండి, పంపించనని చెప్పేయండి అని బాగి చెప్తూ ఉంటుంది. చూడు మిస్సమ్మ, అంజలిని పిలిపిద్దాము, అంజలి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి టెన్షన్ పడుతూ ఉంటే, అయ్యో ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అని ఆరు మరింత టెన్షన్ పడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. ఏంటి డాడ్ రమ్మన్నారు అని అంజుతో పాటు మిగతా 3 పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఏంటి డాడ్ అని అంజు అడగడంతో, రణ్వీర్ అంకుల్ నేను తనతో పాటు కోల్కతా తీసుకువెళ్తాను అంటున్నాడు. మరి నువ్వు వెళ్తావా? చెప్పు అంజు, నీ అభిప్రాయం ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటే, అంజలి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటే, వద్దంజలి వద్దు, ఒప్పుకోవద్దు, ప్లీజ్ అంజలి అని ఆరు తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది.